సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పొన్నం ప్రభాకర్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులను మంత్రి ఘనంగా సన్మానించి మాట్లాడారు. హుస్నాబాద్కి ఇన్ని అవార్డులకు కారణమైన మున్సిపల్ కార్మికులను సన్మానించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛ కార్యక్రమంపై మరింత అవగాహన పెంచుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. సార్ ఇక్కడ సార్ మహాత్మా గాంధీ వారు చేసిన సేవలు, వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి గాంధీ గారు ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని, స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, పత్రికలు అందరం కూడా కలిసి హుస్నాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ, పట్టణం శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు, దండ, పూలు, పండ్లు అన్ని పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. వారు చేసిన సేవలు, వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి గాంధీ గారు ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని, స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, పత్రికలు అందరం కూడా కలిసి